హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇదైతే ఈరోజు 14th, మా బ్యాంక్ హాలిడే ఉందన్నమాట. సో ఇంటి దగ్గర నేనైతే బయటికి వెళ్ళడం లేదు, సమ్మర్ సీజన్ కాబట్టి. సో నేనైతే రైస్ చేసుకున్నా. కొంచెం ఇక్కడ ఓనర్ వాళ్ళు కొంచెం టమాటా సారు ఇచ్చారనమాట. సో అది వేసుకున్నా. తర్వాత వచ్చేసి లాస్ట్ వీక్ మా అమ్మ ఇది ఏమంటారు వెల్లుల్లి పచ్చడి ఉంటుంది కదా, దాన్ని దంచి ఇచ్చిందనమాట. సో ఈ పొడి వేసుకొని తినడం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చూడడానికి ఇలా ఉంది కానీ వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి నా దగ్గర ఒక ప్రియా మ్యాంగో పిక్కల్ ఉంది. ఇది ప్రియా మ్యాంగో పిక్కల్ ఉందనమాట. సో ఇది లాస్ట్కి ఏది లేకపోతే అయినా కర్రీస్ అలాంటివి అయితే ఇక్కడ దొరకవు కర్ణాటకలో. సో నేనైతేనా దీన్ని వచ్చేటప్పుడు హైదరాబాద్లో ఒక 2-3 అయితే కొనుక్కొని వచ్చి పెట్టుకుంటా. మినిమం 2 అయితే ఉంటాయి నా దగ్గర. ఎనీ టైం లాస్ట్ ఆఫీస్ నుంచి లేటెస్ట్ వచ్చిన తర్వాత కూడా జస్ట్ రైస్ చేసుకొని ఇదైతే ప్రియా పిక్కల్ అయితే మ్యాంగో పిక్కల్ అయితే వేసుకొని తింటా. తర్వాత మా అమ్మ లాస్ట్ వీక్ మళ్ళీ ఇది కొంచెం దంచి ఇచ్చిందనమాట. ఇది ఏంటంటే ఒక రకమైన టమాటాలు ఏమంటారు అంటే టమాటోస్ ఉంటాయి కదా, అవి బాగా ఎండబెట్టి దాంతో పచ్చడి చేసిందనమాట ఇది. సో ఇది కూడా బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం పుల్లగా ఉంది. సో మొత్తానికైతేనే ఏవి లేకపోతే లాస్ట్కి ఇలా ఏమంటారంటేనా వేసుకొని తినడమే అనమాట. అన్ని పచ్చళ్ళు కలుపుకొని జస్ట్ రైస్ చేసుకొని తినాలన్నమాట. వైట్ ఏమంటారు రైస్ మాత్రం పక్కా రెడీ పెట్టుకోవాలి మనం. సో మనం ఇంటి దగ్గర నుంచి వచ్చి మనం వేరే చోట వర్క్ చేస్తుంటే ఇలాంటివన్నీ ఉంటేనా జస్ట్ రైస్ చేసుకొని తిని పడుకుంటే మనశ్శాంతిగా ఇచ్చు ఓవర్ అనమాట ఆ రోజుకి. అసలే ఇక్కడ మనలాగా ఉండవు అనమాట ఫుడ్ మొత్తం అంతా. హైదరాబాదు మనం అక్కడ వర్క్ చేస్తుంటే మనకు అట్లీస్ట్ కర్రీస్ పాయింట్ ఉండే. ఇక్కడ మన కర్ణాటకలో అయితేనా కర్రీస్ పాయింట్ ఏమి ఉండవు అనమాట. వాళ్ళు డిఫరెంట్, మొత్తం ఫుడ్ అంతా డిఫరెంట్ అనమాట. సో మనం ఒక 3-4 పచ్చళ్ళు అయితేనా పెట్టుకుంటే రెడీగా వైట్ రైస్ తీసుకోవడం తినడం అనమాట. సో ఇట్స్ ఓవర్. థ్యాంక్ యూ సో మచ్. ఇదైతేనా ఫుల్ టేస్ట్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.